ఒక రూపాయి ఖర్చు పెడితే కేవలం 52 పైసలు మాత్రమే వస్తుంది. ఉన్న 48 పైసలు మీరు ఎక్కడి నుంచి తీస్తారనేది ఒక ప్రధానమైన ప్రశ్న కాగుతుంది. తయారు చేసిన వాళ్ళు ఒక క్రిమినల్ ఇంటెన్షన్స్ అంటే ఈ ప్రాజెక్ట్ వయబుల్ కావాలని చెప్పి రకరకాలుగా ఇచ్చేసినారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అనేది ఒక లిమిటెడ్ తీసుకొచ్చారు. ఆ అమౌంట్ పుల్అప్ చేస్తామన్నారు. తర్వాత బయట నుంచి దాన్ని పుల్అప్ చేయడం మొదలుపెట్టారు. చాలా ఎమర్జెన్సీలో వాడుకోవాల్సిన దానికి ఇది ఒక సెపరేట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టి అడ్డగోలుగా లోన్స్ తీసుకున్నారు. 5,500 కోట్ల రూపాయల పైగా ఇందులో ఒక ఇది జరిగిందని చెప్తున్నారు. ఈ విధంగా అంచనా వేయాలి అసలు. రాజకీయ నాయకులు కుమ్ముక్కైపోయి తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకున్నదే కానీ ఇంకేం కాదని నేను నిజంగా గవర్నమెంట్ ఉండుంటే పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇది ఏమైనా బయటికి ప్రజలకు తెలిసే అవకాశం ఉందా? అన్ని తప్పులు చేసి ప్రజలను మిస్గైడ్ చేస్తూ విపరీతమైన కరప్షన్కు ఇన్వాల్వ్ అయిపోయి ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు నీళ్లపాలు చేయడం అది ఘోరమైన తప్పు.